హాయ్ అండి, మన వంటింటి రుచికి స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి పెసరతోన రెసిపీ అండి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లాగానైనా లేదా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చండి. హెల్దీ రెసిపీ అండి. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఒకసారి చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఇలా చేసుకొని మీకు నచ్చిన చట్నీతో తినవచ్చండి. నేనైతే సాస్తో చూపిస్తున్నాను. ఒకవేళ చట్నీ సాస్ లేకున్నా కూడా ఉట్టి కూడా తినొచ్చండి. తినడం మొదలు పెట్టారంటే ఎన్ని తింటున్నారో మీకే తెలియదండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో తెలపండి. 1 కప్పు పెసరపప్పుని 2 సార్లు వాష్ చేసుకొని నేను 4 నుంచి 5 గంటలు నానబెట్టి పెట్టుకున్నానండి. పెసరపప్పు నానితే ఇలా అనుకుంటే ఇట్లా రావాలి మెత్తగా. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని వాటర్ అంతా తీసేసాను కదా, దీంట్లో మనం ఆఫ్ వేసుకోవాలి, మొత్తం వేసుకోవద్దు. నేను ఆఫ్ వేసుకున్నాను, మిగతా ఆఫ్ తీసి పెట్టాను. ఇది ఏం చేయాలో నేను ఇది మిక్సీకి వేసిన తర్వాత చూపిస్తాను. వాటర్ ఇట్లా ఏం వేసుకోవద్దండి, వేసుకోకుండా దీన్ని మిక్సీకి వేసుకుందాం. మరి మెత్తగా కాకుండా మరి బరకగా కాకుండా మీడియంలో వేసుకోవాలండి. దీన్ని ఇదిగోండి వేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా ఆఫ్, దీన్ని మిక్సీలో వేసేసుకోవాలి మొత్తం. ఇలా మిక్సీలో వేసేసుకున్నాం కదా పెసలని. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసుకోవాలి. దీంట్లోనే 10 వెల్లుల్లిపాయలండి పొట్టు తీసి వేసేసుకోవాలి. దీంట్లోనే 3 ఎండుమిరపకాయలు నచ్చించి వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాము. మెత్తగా వేసుకోవద్దండి, కచ్చాపక్కా వేసుకోవాలి. మిక్సీని ఒకసారి ఇలా తిప్పి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ తిప్పాలి. అలా వేసుకుంటే మనకు కచ్చాపక్కాగా మంచిగా వస్తుంది. మెత్తగా వేసుకుంటే అంత టేస్టీ ఉండదండి మనం చేసుకునే స్నాక్స్. ఇంతకుముందుకు వేసుకున్నవి తీసుకున్నాం కదా బౌల్లో. ఇప్పుడు వేసుకున్న దాన్ని కూడా దీంట్లో తీసేసుకున్నాము. ఇదిగోండి ఇలా ఆనియన్స్ కనిపిస్తున్నాయి కచ్చాపక్కా, ఇలా వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం దీంట్లో వేసుకొని అది ఇది 2 కలిసేలా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూను కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నువ్వులు, దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇంగువ. మొత్తం కలుపుకున్నాము. మనం వేసుకున్న కారం ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసేలా కలుపుకున్నాము. మొత్తం కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు శనగపిండి అండి. ఎక్కువ అవసరం లేదు, 1 కప్పు పెసలకు 1/2 కప్పు శనగపిండి పడుతుంది. వాటర్ అందుకే వేయకుండా మిక్సీకి వేసుకున్నాను చెప్పాను. మొత్తం కలుపుకుందాము. మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక చిన్న ఉండ తీసుకొని చిన్న ముద్దలాగా ఇలా అనుకొని ఇలా ఫ్లాట్గా అనుకోవాలి. ఇలా అనుకొని మనం నూనెలో వేసుకోవాలి. ఇలా ముద్దలు చేసుకోవడం ఎందుకంటే మనము ఆడనే తీసుకొని ఆడనే వేయడము ద్వారా ఫస్ట్ వేసేస్తాం కదా, అది వేగుతుంది. మరొకటి వేసేసరికి అది వేగి మాడిపోతుందండి. అందుకే ఇలా ముద్దలు వేసి పెట్టుకొని వేసుకునేటప్పుడు మనం చాలా ఈజీగా వేసుకోవచ్చండి. అందుకే ఇలా ముద్దలు వేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నామంటే మనకు చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి నూనెలో వేసుకునేటప్పుడు. ఇదిగోండి మొత్తం ఇలా చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనం తయారు చేసుకునే కదా ఒక ముద్ద తీసుకొని ఇలా ఫ్లాట్గా అనుకోవాలి. ఇలా అనుకొని ఇలా వేసేసుకోవాలి. ఆయిల్ మంచి హీట్ కావాలండి, చల్లని ఆయిల్లో వేయద్దు. ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా అనుకొని వేసుకోవాలి. మీకు చేతులకు ఒకవేళ అంటుకున్నట్టుంటే చేతులని నీళ్ళల్లో డిప్ చేసి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇవి కొద్దిగా వేగి ఇలా పైనకి వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని మరోవైపు తిప్పేసుకున్నాము. వేగాయి కదండి, ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలానే చేసి వేసేసుకున్నాము. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మనము ఇలా వేడిగా పెసర్లతో స్నాక్స్ చేసి పెడితే
పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా బాగుంటుంది. రెసిపీ కూడా హెల్తీ రెసిపీ అండి. ఇంట్లో ఉండే వస్తువులతోన ఈజీగా చేసుకోవచ్చు అండి. చేయడం కూడా చాలా సులభము. ఇవ్వండి ఎంతో టేస్టీగా ఉండే పెసర్లతోన బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ లాకైనా చేసుకునే రెసిపీ రెడీ అండి.